మలంగూర్ కిల్లా ఇది కాకతీయులు నిర్మించినటువంటి కిల్లా. కరీంనగర్కు 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ కిలాకు సంబంధించినటువంటి వీడియో ఇంకో దగ్గర చూపిస్తాను మీకు. ప్రస్తుతం ఏంటంటే ఆ మొలంగూర్ కోటకు వెళ్ళే మార్గంలోనే అంటే కొండ కిందనే ఒక బావి కలదు. దాన్ని దూద్ బావి అంటారు, అంటే పాల బావి అని అర్థం. నిజంగానే పేరు తగినట్టుగానే నీళ్లు తెల్లగా కనిపిస్తాయి, పాల బావి లెక్కనే. అది ఎంత విశేషమైన బావి అంటే కాకతీయుల కాలం నాటి బావి. ఇప్పటికి కూడా ఆ గ్రామ ప్రజలే మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా త్రాగునీటికి అవే ఉపయోగిస్తారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రకరకాల నగరాల నుండి కూడా ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకెళ్తారు. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారట. నిజాం రాజు అయితే ఇక్కడ నుండి ఒంటెల మీద ఈ నీళ్లను హైదరాబాద్కి తీసుకుని వెళ్ళేవాడు. హైదరాబాద్లో మనకు మూసి చాలా స్వచ్ఛమైనటువంటి మంచి నీరు అది. అయినప్పటికీ ఈ బావి నుండే నీళ్ళు తీసుకుని వెళ్ళేవాడట. ఆ బావి విశేషాలంటే, ఆ బావి గురించి అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఆ బావి ఎలా ఉంది, అందులో నిజంగానే నీళ్లు తెల్లగా ఉన్నాయా, అవన్నీ మనం కాసేపట్లో చూస్తాం. అందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. దాని మీద రీసెర్చ్ కూడా చేశారట డాక్టర్లు. నిజంగానే అందులో ఔషధ విలువలు ఉన్నాయి, చాలా రోగాలకు మందుగా పనిచేస్తుంది. అసలు గ్రామస్తులు ఏమంటున్నారంటే అది సర్వరోగ నివారిణి అని కూడా అన్నారు. ఆ మధ్యకాలంలో మనకు కరోనా విజృంభించిన టైంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళే తాగారు. అంటే కరోనాకు మందు కూడా ఆ నీళ్ళు అని వాళ్ళు నమ్మినారట. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడితే ఈ నీళ్లు బాగా పనిచేస్తాయని అంటున్నారు అక్కడ వాళ్ళు. రాజుల కాలం నాటి బావులు, ఎన్నో కోటల్లో ఎన్నో కోనేరులు, ఎన్నో బావులు ఉన్నాయి. అవన్నీ కూడా శిథిలమైనాయి. ఒకవేళ మంచిగా ఉన్నా కానీ నీరు ఉపయోగించని విధంగా అవి వాడకుండా వదిలేశారు. కానీ ఈ నీళ్లు ఇప్పటికి కూడా వాడుతున్నారంటే అందులో ఏదో మహత్యం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇప్పటికి కూడా అది బావి చెక్కు చెదరలేదు, చాలా బాగుంది. కోనేరులు అక్కడ చాలా ఉంటాయట. అంటే కోట పైన ఒక 8 కోనేరుల వరకు ఉంటాయట. ఏదో ఒక కోనేరు నుండి నీళ్లు ఆ బావిలోకి వస్తాయి. అది ఏ కోనేరు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. నేను కూడా ఆ బావి దగ్గర నిలబడ్డప్పుడు ఆ బావి నుండి ఒక రకమైనటువంటి వాసన రావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ నీటిపై రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో తెలియంది ఏంటంటే ఆ నీళ్ళల్లో అధికమైనటువంటి లవణ ఖనిజాలు ఉన్నాయని తేల్చారు. దానితో గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుండి కూడా ఆ నీటిని వాడడం మొదలుపెట్టారు. ఈ బావిని కాకతీయులు సైనికుల కోసం నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నీళ్లు వాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కిడ్నీ జబ్బులు కానీ, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలు కూడా నయమైనట్టుగా అక్కడ ఉన్న వాడిన ప్రజలు చెప్తున్నారు. మలంగూర్ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత కోట అనేది గ్రామం అటు చివరిలో ఉంటుంది. అంటే మనం ఎంటర్ అయ్యి గ్రామం మధ్య గుండా అటు చివరికి వెళ్ళాక మనం కోట మార్గంలోకి చేరుకుంటాము. ఆ కోట ఎక్కే కంటే ముందే గుట్ట కిందనే ఒక మర్రి చెట్టు ఉంటుంది, కిందనే ఉంటుంది బావి. చాలా అందమైనటువంటి ప్రకృతి ఉంటుంది. చాలా చుట్టూ కూడా గుండ్లు, గుట్టలు అవన్నీ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఎక్కడైతే ఉండే వాళ్ళు ఇక్కడ నుండి నీళ్లు ఒంటెల పైన తీసుకెళ్లేటోళ్ళు. మళ్ళీ ఈ నీళ్లు ఇక్కడని కాదు, ప్రతి ఊళ్ళో దాదాపుగా ప్రతి స్టేషన్లో ప్రతి వాళ్ళు వచ్చి చాలామంది ఇక్కడ నుండి తీసుకెళ్తుంటారు. ఇంకోటి అంటే ఈ నీళ్లు మనకు మన ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి కదా, వాటికంటే చాలా ప్యూర్. మళ్ళీ ఇంకా ఏంటిదంటే చాలా ఎనర్జీ ప్లస్ ఇప్పుడు మనకు ఏంటిదంటే మన ఒంట్లో ఏమన్నా గుణక రాళ్ళు ఉంటాయి కదా, కిడ్నీ రాల్స్ ఏమైనా, వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ రికమెండెడ్. చాలా మంచి నీళ్ళు చాలామంది తీసుకెళ్తుంటారు. ఒక ఎండాకాలం తప్ప ప్రతిరోజు మనకు ఇక్కడ నుండి నీళ్ళు దాదాపుగా అందరూ తీసుకెళ్తారు. ఒక ఎండాకాలంలోనే కొన్ని తక్కువ అవుతుంది, మళ్ళీ వర్షాకాలంలో దాదాపుగా భూమి సమానంగా అయిపోతుంది నీళ్ళు. చాలా మంచి నీళ్ళు ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇప్పుడు దీని మీద రీసెర్చ్ అనేది ఏమైనా జరిగిందా డాక్టర్ నుంచి? అని మేబీ రీసెర్చ్ కూడా జరిగింది. ఈ వాటర్ ప్రూఫ్ ఏదైతే ఉంటాయో మనకు ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి, వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవి, అవి కూడా చెప్పిండ్రు. నేను కూడా అయితే వినలేదు, కానీ మేబీ ఇక్కడ మన వాటర్ బెడ్లో ఎంత ప్యూర్ ఉంటాయో వాటికంటే బెటర్ నీళ్ళు. కొంచెం వైట్గానే ఉన్నాయి పాలలాగా. ఎందుకంటే పాలలాగా ఎందుకంటే ఇప్పుడు మనకు కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో దాదాపుగా మీరు చూడండి సార్, మన కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అవే నీళ్ళు. మీరు ఒకసారి మీరు కూడా తాగి చూడండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఈ నీళ్ళ కోసం ఎవ్రీ మంత్ అయినా 2 మంత్స్కి ఒకసారి వచ్చైనా తీసుకెళ్తానండి. ఎందుకంటే దీని గురించి బాగా తెలుసు, ఈ చరిత్ర, అందు గురించి ఈ నీళ్ళు మేము బాగా వాడతాం అన్నట్టు. ఓకే అండి. చూసినంతవరకు అయితే ములంగూరులో 70% మంది ఇవే వాటర్ తాగుతారు. ఒక ఇక్కడే కాక చుట్టుపక్కల ఊర్లో నుంచి చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుంచి వచ్చి వాటర్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు. మన లాక్డౌన్ మూమెంట్లో అయితే చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు మొత్తం ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్ళేవారు. ఈ మన సర్వరోగ నివారణి అంటారు ఈ వాటర్ని. బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అటువంటివి ఏమన్నా ఉంటే పోతాయి అంటే నమ్ముతారు ఇక్కడ. పైన 7 కోనేరులు ఉంటాయి గుట్ట పైన. ఆ గుట్ట పైన 7 కోనేరులలో ఒక కోనేరు నుండి మనకి దూద్ బావికి అనేవి చిన్న దారలాగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఏ కోనేరుల నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయని ఎవరికి తెలియదు. అది వింత ఇక్కడికి.